గ్యాస్ రాయితీ అమలుపై గందరగోళం. గ్యాస్ రాయితీ పథకం అమలు విధి విధానాలపై నగరవాసుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిబంధన పెట్టకపోయినా ప్రచారం నమ్ముతున్న లబ్ధిదారులు ఏజెన్సీ చుట్టూ చక్కర్లయితే కొడుతూ ఉన్నారు. సో గ్యాస్ ముఖ్యంగా రాయితీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ పూర్తి చేయాలని గడువు విధించడం ప్రచారంతో ఏజెన్సీల ముందు జనం అయితే బారులు తీరుతున్నారు. మరికొందరు తమ ఖాతాలకు మహిళల పేరు మార్చాలని కోరుతున్నారు. వివరాలు అప్డేట్ చేయడానికి ఇంకా సమయం ఉందని చెప్పినా వినే పరిస్థితి అయితే సిబ్బంది లేదనమాట. సిబ్బంది తల్ల పట్టుకుంటున్నారు. సర్వర్ సమస్యలు తలెత్తున్న తరుణంలో వీరందరికీ నో యువర్ కస్టమర్ వివరాలు నమోదు చేయడం సవాల్గా అయితే మారింది. యాప్ల ద్వారా కూడా వెసులుబాటు ఉన్నా కూడా వినియోగదారులు సొంతంగానే కేవైసీ అప్డేట్ చేసుకుని వెసులుబాటు ఉన్న వారికి సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. ప్లేస్టోర్లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ ఇండియన్ తదితర చమురు సంస్థలు ఆండ్రాయిడ్ యాప్లను డౌన్లోడ్ చేసుకున్న కొందరు అప్డేట్ సమయంలో ఎర్రర్ వస్తుందని ఫిర్యాదు చేస్తున్నారు. సంస్థల అధికారిక వెబ్సైట్లో కూడా ఇవే సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయని మరి కొందరు అయితే పోస్ట్ చేస్తున్నారు. డెలివరీ బాయ్లకి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అప్డేట్ చేసే సౌకర్యం కల్పించిన సాంకేతిక సమస్య తప్పడం లేదు. సో నిబంధనలపై ప్రచారం అయితే మహిళల పేరు మీద ఉన్న ఖాతాలకే గ్యాస్ రాయితీ పథకం వర్తిస్తుందంటూ ప్రచారం సాగుతూ ఉండటంతో అనేక మంది తమ కనెక్షన్లు భార్య పేరును మార్చాలని కోరుతున్నారని ఏజెన్సీల ప్రతినిధులు అయితే అంటున్నారు. గ్యాస్ సిలిండర్ కుటుంబం మొత్తం వాడుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా పథకం వర్తించేలా చూడాలని లబ్ధాలు కోరుతున్నట్లయితే వెల్లడించారన్నమాట. సో ఈ విధంగా రూ. 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట. దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ రాగాలి వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని